పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైమ్ లో ఈ సమయం వరకు ఉన్న ప్రధానమైన 6 బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్ మనకి బోడుప్పల్ నుంచి వస్తుంది. బోడుప్పల్లో ఒక మహిళని హత్య చేసి ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసేశాడు భర్త. ఇప్పుడు ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. మూసీలో పడేసిన ఆమె శరీర భాగాల కోసం ప్రతాప్ సింగారం దగ్గర మూసీ నదిలో గాలిస్తున్నారు పోలీసులు. ఇక సెకండ్ బ్రేకింగ్ న్యూస్, ఏపీలో ఇవాళ మెగా డిఎస్సికి సంబంధించిన జోరు కనిపిస్తోంది. 1:1 నిష్పత్తిలో డిఎస్సి మెరిట్ జాబితా అభ్యర్థులకు కాల్ లెటర్స్ పంపించారు. అభ్యర్థుల లాగిన్ లో కాల్ లెటర్స్ అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ తెలిపింది. రేపటి నుంచి మెరిట్ జాబితా అభ్యర్థుల ధృవపత్రాల్ని పరిశీలిస్తారు. ఇక థర్డ్ బ్రేకింగ్, వచ్చే ఎన్నికల్లో సిర్పూర్ నుంచే పోటీ చేస్తాను అంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తన నియోజకవర్గం మార్పుపై వస్తున్న ఊహాగానాలను బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొట్టిపారేస్తున్నారు. సిర్పూర్ నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాను అంటూ ప్రకటించారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్ న్యూస్, అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించింది. కేసులో ఇవాళ దర్యాప్తు అధికారి ముందుకి వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి వస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఆయన దర్యాప్తు అధికారి ముందు హాజరవుతారు. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్, బీహార్లోని పూర్ణియాలో రాహుల్ గాంధీ వార్త మనం చూస్తున్నాం. ఆ రాష్ట్రంలో ఓటర్ అధికార్ యాత్ర చేపడుతున్నారు రాహుల్. పూర్ణియాలో ఆయన బైక్ ర్యాలీ కూడా చేపట్టారు. ఇక సిక్స్త్ బ్రేకింగ్ న్యూస్, జమ్మూ కాశ్మీర్ లో భీకర వర్షాలు, కుంగిపోయిన బ్రిడ్జ్. జమ్మూ కాశ్మీర్ ని వర్షాలు ఇంకా వీడడం లేదు. వరద బీభత్సానికి కతువాలో ఉన్న ఒక బ్రిడ్జ్ కుంగిపోయింది. అక్కడ రాకపోకలకు కూడా తీవ్రంగా అంతరాయం కలిగింది. మూవింగ్ ఆన్, వీటితో పాటు మనం మాట్లాడుకున్నాం. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.